పార్వతీదేవి మళ్ళీ పిలిచి ఒక గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందిట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు ఎక్కడా కూడా ఇలా మూతి ముడుచుకొని ఉండవు, చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అమ్మవారు చిరునవ్వుని ఇచ్చిందిట. ఎంత గొప్ప విషయం అనండి. ఈ పై కానుకలన్నీ ఇవ్వచ్చేమో కానీ చిరునవ్వుని కానుకగా ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక తల్లి నా చిరునవ్వు నువ్వు తీసుకోరా అని పిల్లాడికి ఇస్తే పిల్లాడికి ఆ చిరునవ్వు అంది వాడు అలాగే నవ్వుతూ ఉండడం చాలా అసాధారణం కదా. చిరునవ్వుని ఇచ్చిందిట. ఐశ్వర్యం ఇచ్చింది, చిరంజీవిత్వాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదనిచ్చింది, కంఠహారాన్నిచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను కూడా ఆయనకిచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడితో కలిసి దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారానికి బయలుదేరారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట అనుకుంటాను. తారకాసురుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జరిగినటువంటి యుద్ధం గురించి 1 గంట సేపు చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకంటే అది ఆయన పుట్టిందే ఆయన్ని చంపడానికి. మహా అయితే ఏం చేస్తాడు, కాసేపు నించుంటాడు యుద్ధంలో, ఏదో ఆస్త్రం వేస్తాడు, ఈ బాణం వేస్తాడు, కత్తి సురుతాడు, ఈ డాలెట్ ఎట్టుకుంటాడు, ఆఖరికి ఏమవుతాడు, మరణిస్తాడు. అంతే కదండి. దానికి ఎందుకు ఆ యుద్ధం? దాన్ని వర్ణించడం వల్ల తత్వత మనకి కలిగేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. దానికన్నా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఒక్క మాటలో తేల్చేయాలంటే దేవసైన్యంతో కూడి వెళ్ళినటువంటి వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేసేసాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు. లోకాలన్నీ ఎంతో మురిసిపోయి సంతోషంగా తిరిగి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడతో తారకాసుర సంహారం అయిపోయింది. అయితే చిత్రం ఏమిటంటే పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్క జ్యోతిర్లింగంగా వెలయడంలో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కారుణ్యమనబడేటటువంటి విభూతిని వెలజల్లాడు. కానీ సుబ్రహ్మణ్యుడి జీవితంలో మీరు వేరు చేసి చూపించలేని విధంగా షణ్ముఖుడై 6 ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ద్రవిడ దేశమునందు అనగా తమిళనాడులో 6 క్షేత్రములతో ఆయన జీవితంతో ఒక గమ్మత్తైన సంబంధం ఉంది. ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్కలా ఉన్నారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విశేషం శాబ్దికంగా అంటే శబ్దస్వరూపంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు కాపాడుతూ మీకు మాకు మనకి రక్ష ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములే బయటికి వచ్చాయి. మీరు చూడండి, అలాంటి 6 క్షేత్రములలో మొట్టమొదటి క్షేత్రం తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. ఇది మధురైకి దగ్గరలో ఉంది. ఇక్కడే దేవసేనతో కలిసి ఆ దేవసేన అనబడేటటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయబడినటువంటి స్థలం. అయితే దేవసేన అంత తేలిగ్గా ఏమి ఇంద్రుడు ఇచ్చేయలేదు. అసలు అది జరగడం వెనకాతల ఒక విచిత్రం ఉంది. అసలు ఆ దేవసేన ఇంద్రుడి యొక్క కుమార్తె కాదు. మీరు చాలా జాగ్రత్తగా పురాణ పరిశీలన చేస్తే అంటే సుబ్రహ్మణ్య తత్వం అందడానికి ఏదో ఒక్క పురాణం పట్టుకుంటే దొరకడం చాలా కష్టం అండి. ప్రత్యేకంగా మీరు స్కాందం మీద ఆధారపడవలసి ఉంటుంది. దాని పేరే స్కాంద పురాణం కదండి. ఆవిడ అరిష్టనేమి అనబడేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమార్తె.